యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. బైబిల్లో ఉన్న బిడ్డలు దయచేసి ఆ వాక్యాన్ని చూద్దాము. 2 విషయాలు చెప్పాడు, బాగా వినాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే. దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే. దయచేసి గమనించాలి. దిక్కులేని పిల్లలు విధవరాండ్లు ఉంటే వారికి ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళని వెళ్ళి పరామర్శించడం. అంటే అమ్మ మీరు ఎలాగున్నారు అని పరామర్శిస్తే వాళ్ళు చెప్తారు, ఇంటి అద్దె కట్టలేకపోతా ఉన్నాను అంటే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేసి రావడం కాదు. ఆ ఇంటి అద్దె కట్టి రావడం పరామర్శించడం. అమ్మ మీరు ఎలాగున్నారు అంటే నా బిడ్డకు ఫీజు కట్టలేకపోతున్నాను అంటే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను అనడం కాదు. కనీసం ఆ బిడ్డ ఫీజు సగమైన మనం ఇచ్చి రావడం. పరామర్శించుట పరామర్శించుట. హల్లెలూయా. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాను. విధవరాండ్లను, ఆ తరువాత తల్లిదండ్రులు లేని పిల్లల్ని మనం పరామర్శించుట. ఆ రీతిగా మనము చేయగలిగితే మందసాన్ని మోసినట్టే, మందసాన్ని మోసినట్టే. 2వ మాట అంటాడు, ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ లోక మాలిన్యం నీకు ఎలాగ అంటుకుంటుంది అంటే వేషం, భాష, నాగరికత, లేకపోతే చెడు స్నేహాలు, చెడు సహవాసాలు, లేకపోతే చెడు ప్రాంతాలకు వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా నీవు దూరంగా ఉండాలి. నువ్వు ఎలాగుండాలి? దూరంగా ఉండాలి. ఆఖరికి నీ ఇంటి వారైనా సరే, నీ బంధువులైనా సరే, నీ స్నేహితులైనా సరే దూరంగా నీ ఉంటే ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా ఉంటుంది. మనం స్నేహితులని, బంధువులని, ఇంటివారని రాసి పూసుకుంటే ఇహలోక మాలిన్యం మనకు అంటుకుంటుంది. ఇహలోక మాలిన్యం అంటుకుంటే శాపం అనేది మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది. అది దయచేసి గమనించాలి. మనం ఎప్పుడు కూడా ఒక నిజాయితీగా మనం చెప్పాల్సింది, చేయాల్సింది. మా పిల్లలకు నేను చెప్తాను ఇది చేయకూడదు, అది చేయకూడదని. వాళ్ళు అంటారు, మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు మేము విన్నాం, మేము భర్త ఇంటికి వెళ్ళాం, వాళ్ళు చెప్పినట్టు మేము చేయాలా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నాకు బాధే. దయచేసి గమనించాల్సింది. ఎందుకంటే నా ఇంటి వారైనా, నా బంధువులైనా, నా స్నేహితులైనా వారి మాలిన్యం నాకు అంటకుండా నేను దూరంగా ఉండడము అనేది మందసాన్ని మోయడం. దేవుని పిల్లలుగా గమనించాల్సింది మందసాన్ని మోయడం. మందసాన్ని నేను మోస్తే నాశనం నా ఇంట్లోకి రాదు. ఎందుకంటే నువ్వు యాజకుడివి. ఎవరు నీవు? యాజకుడివి, యాజకురాలివి. ఈ యాజక ధర్మాన్ని సరైన రీతిగా నిర్వర్తించాలి. యాజకత్వంలో లోపం వస్తే దేవుడు చంపేస్తాడు. బైబిల్ సెలవిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం దగ్గరికి యాజకుడు వెళ్ళేటప్పుడు తను తాను పవిత్రపరుచుకొని ఆయన ప్రత్యేకమైన వస్త్రధారణ ధరించి ఇత్తడి ధూపార్తిని చేత పట్టుకొని మందసం దగ్గరికి వెళ్ళి ధూపం వేయాలి. ఒకవేళ ఆయన వెళ్ళేటప్పుడు తన నడుముకు తాడు కట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ ఆ యాజకునిలో అపవిత్రత ఉంటే ఆ మందసం దగ్గరికి వెళితే చచ్చిపోతాడు. అతన్ని తాడుతో బయటికి లాగేస్తారు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది.
ఏడాదికి ఒక్క పర్యాయమే వెళ్ళాలి. నీవు యాజకుడివి, నీవు యాజకురాలివి. ఈ లోక మాలిన్యం నీకు అంటకూడదు. ఈ లోక మాలిన్యం నీకు అంటుకుంటే నీవు మందస్సాన్ని మోయలేదు అని అర్థం. నీవు మందస్సాన్ని మోయకపోతే శాపం, నాశనం నీ దగ్గరికి వస్తుంది. దయచేసి ఎన్ని పర్యాయాలు మనము ఎంత ప్రార్థన చేసినా వాటి నుండి విడుదల పొందలేకపోతాం. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, దేవుని మందస్సాన్ని మీరు మొయ్యాలి. ఒకటి, మనం ఇల్లు కట్టుకున్నాం, దేవునికి ఒక ఇంటిని కట్టాలి. రెండు, నేను యాజకుడను, నేను యాజకురాలి, దేవుని మందస్సాన్ని మొయ్యాలి. దేవుని మందస్సాన్ని మొయ్యకపోతే శాపం అనేది నా ఇంటికి వస్తుంది. దయచేసి గమనించాలి. శాపం అనేది నా ఇంటికి వస్తుంది. దయచేసి గమనించాలి. శాపము రకరకాల రూపంలో వస్తుంది. రోగం, పేదరికం, పాపం, ఇలాంటివి చాలా. మనం ఎంత ప్రయత్నం చేసినా అవి మన ఇంటిని విడిచిపెట్టి పోవు. నేను మళ్ళా చెప్తాను, మీరు యాజకులు, మీరు యాజకులు, మీరు యాజకులు. మందస్సాన్ని మోసేవారు. మందస్సాన్ని మోసేదానిలో మొట్టమొదటిది నిబంధనల పలక. తండ్రి అయిన దేవుడు బైబిల్ అంటారు, యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నీ ప్రత్యేకతను కాపాడుకొనకపోతే నాశనాన్ని నీ ఇంటికి నీవే ఆహ్వానించినట్టు. మందస్సాన్ని మోస్తూ నాశనమును నీ వద్ద నుండి దూరంగా తరిమి వేసుకుంటావు. మందస్సాన్ని దింపివేసి నాశనాన్ని నీ ఇంటికి తెచ్చుకుంటావు. నీ ఇష్టం. దేవుడిచ్చిన ఈ ఆలోచన బాగా ఆలోచించి ప్రభు పాదాల చెంత ప్రభుని అడుగుదాం. తండ్రి, నా ఇంట్లో శాపముందా? నా ఇంట్లో మీ మందస్సం ఉందా? నేను మీ మందస్సాన్ని మోసేవాడిని అయితే నాకు ప్రత్యక్షత గల మనస్సు ఉంటుంది, నాకు జ్ఞానం ఉంటుంది. నా తండ్రి, నేను విధవరాండ్ల విషయంలో, దిక్కులేని పిల్లల విషయంలో పరామర్శిస్తాను, వారిని ఆదుకుంటాను. ఇహలోక మాలిన్యం జీసస్, ఇహలోక మాలిన్యం అంటకుండా నేను దూరంగా ఉంటాను ప్రభా. జీసస్, హల్లెలూయా. దయచేసి అడగండి, ప్రభా నా హృదయం ఈ రోజున శుభ్రం చేయండి. నా అంతరంగమందు నూతనమైన మనస్సును స్థిరంగా పుట్టించండి. నా హృదయాన్ని శుభ్రం చేయండి. జీసస్, హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అడగండి, నన్ను యాజకునిగా మీరు చేశారు ప్రభా. నీ అందు భయం పాపము చేయనివ్వదని, నీ అందు భయం ఉంటుందని, అప్పుడు నేను మందస్సాన్ని మోసినట్టే. తండ్రి, నీ అందు భయం నాకు జ్ఞానమును ప్రసాదిస్తుంది. యెహోవా యందైన భయము భక్తి నాకు కలిగి ఉంటా. జీసస్, హల్లెలూయా. నీ అందైన భయం దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను పరామర్శించుటే అని నీ వాక్యము సెలవిస్తాది. యేసయ్యా, ఆ అనుభవం నాకు కావాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నేను దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయాన్ని శుభ్రం చేయండి. నా అంతరంగమందు నూతనమైన మనస్సును స్థిరంగా పుట్టించండి. నాకు ఇంకా ప్రత్యక్షత లేదు ప్రభువా. నీ వాక్యాన్ని చదువుతున్నాను కానీ మీ ప్రత్యక్షత లేదు. నీ వాక్యాన్ని చదువుతున్నాను, నీ వాక్యము ద్వారా నేను బలపరచబడ్డం లేదు. నీ వాక్యము ద్వారా ధైర్యపరచబడ్డం లేదు. నీ వాక్యము ద్వారా ప్రభా
నేను పశ్చాత్తాపడ్డం లేదు, నా హృదయం కఠినంగానే ఉంది. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకు కనిపించాలి. వాక్యము చదివినప్పుడంతా మీరు నాకు కనిపించాలి, నాతో మాట్లాడాలి, నన్ను ఆదరించాలి, నన్ను ధైర్యపరచాలి, నన్ను బలపరచాలి, నన్ను పవిత్రపరచాలి. నాకు ఆరోగ్యం కావాలి అయ్యా. నీ వాక్యము చదివినప్పుడంతా నీ ప్రత్యక్షత నాకు అవసరం యేసయ్యా. జీసస్ హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దయచేసి నోరు తెరిచి ప్రభుల వారిని అడుగుదాం. హల్లెలూయా. దయ్యానికి చోటు ఇవ్వకుండా ప్రభుల వారికి నీ ప్రత్యక్షత నాకు దయచేయి తండ్రి. ఎంతో కాలము నుండి నీ వాక్యాన్ని చదువుతున్నాను, కానీ మీ వాక్య ప్రత్యక్షత లేదయ్యా, లేదయ్యా. మా తండ్రి, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నీ ప్రియబిడ్డలు ప్రభా తండ్రి, మీ అందు భయము కలిగి పాపము చేయకుండా, మీ అందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉండేటట్లుగా సాయం చేయండి ప్రభా. మిమ్మల్ని గూర్చిన జ్ఞానం ప్రతి వారికి దయచేయండి తండ్రి. మిమ్మల్ని గూర్చినటువంటి ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి వారికి దయచేయి, ప్రతి వారికి దయచేయి. మిమ్మల్ని గూర్చిన ప్రత్యక్షత ప్రతి వారికి దయచేయి. వారి హృదయాన్ని శుభ్రం చేయండి. అంతరంగ మందు నూతనమైన మనస్సును స్థిరంగా పుట్టించండి ప్రభా. మీరే కార్యం జరిగించండి, మీరే కార్యం జరిగించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.